నమస్కారం, ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. సింగరకొండ తిరునాళ్ల సందర్భంగా ఐఈఈఆర్డీ ఆధ్వర్యంలో నాబార్డు వారి ఆర్థిక సౌజన్యంతో మార్చి 1, 2, 3 తేదీలలో సింగరకొండలో ప్రకాశం గ్రామీణ ఉత్సవ మేళా 2026ను ఏర్పాటు చేశారు. ఉత్సవ మేళాలో పాల్గొని స్వయంగా తయారు చేసుకున్న ఉత్పత్తులను అమ్ముకొని లాభాలు పొందగా స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఐఈఈఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు అధికారి రవికుమార్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ గ్రామీణ మహిళల సాధికారతకు మరియు స్వయం ఉపాధి ప్రోత్సాహానికి ఐఈఈఆర్డీ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. నాబార్డు వారు స్వయం సహాయక సంఘాల వారిని ప్రోత్సహించి ప్రతి సంవత్సరం ప్రకాశం గ్రామీణ ఉత్సవ మేళాను ఏర్పాటు చేసి వారు తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచి విక్రయిస్తూ ఉంటారని రవికుమార్ చెప్పారు. వివిధ జిల్లాల నుంచి 13 మంది కళాకారులు వారి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచి ఒక్కొక్కరు మంచి ఆదాయం పొందారని, సహకరించిన ఐఈఈఆర్డీ వారికి నాబార్డు తరపున కృతజ్ఞతలు తెలిపారు. వార్షికోత్సవ సందర్భంగా నాబార్డు వారు మార్చి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు ఈ 3 రోజుల్లో తిరునాళ్ళలో భాగంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా దాదాపు 18 మంది కళాకారులు వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 మంది కళాకారులు వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఈ ఎగ్జిబిషన్ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 5-6 జిల్లాల నుంచి కూడా మనకి కళాకారులు రావడం జరిగింది. ముఖ్యంగా మనకి నర్సాపూర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే కోనసీమ జిల్లా నుంచి కానీ, నెల్లూరు జిల్లా నుంచి, అలాగే ఇప్పుడున్న మనకి ప్రకాశం జిల్లా నుంచి కానీ, బాపట్ల జిల్లా నుంచి కానీ, గుంటూరు జిల్లా నుంచి కూడా కళాకారులు రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ముఖ్యంగా ఎక్కువ మంది మహిళలు అయితే పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ఉత్పత్తులు పచ్చళ్ళ దగ్గర నుంచి, అట్లాగే గోల్డ్ 1 గ్రామ్ జ్యువెలరీ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, హ్యాండ్మేడ్ జ్యువెలరీని, అట్లాగే క్రిస్టల్ బ్యాగ్స్ అనేది కొంత విభిన్నంగా వైవిధ్యంగా ఉన్నటువంటి ఉత్పత్తులు కూడా మనకి ఈ ఎగ్జిబిషన్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కేవలం ఇది మాత్రమే కాకుండా బట్టలకు సంబంధించిన కానీ, ప్రొద్దుటూరు నుంచి కానీ, ప్రొద్దుటూరుకి సంబంధించినటువంటి కాటన్ కానీ, అట్లాగే లేస్ వర్క్స్ కానీ, అట్లాగే కృషి వర్క్స్కి సంబంధించిన కూడా మనకి బట్టలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మంది ఇందులో మహిళలు పాల్గొన్నారు. ఈ 3 రోజులకి సంబంధించి వాళ్ళకి దాదాపు 2 నుంచి 2.5 లక్షల వరకు బిజినెస్ చేయడం జరిగింది. సో నాబార్డు ద్వారా ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే, ఏవైతే ఈ మహిళలు స్వయం సహాయక గ్రూపులు కానీ, లేకపోతే ఇండివిజువల్ మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇలాంటి ఎగ్జిబిషన్లు వేదికల ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ అవకాశం కల్పించి తద్వారా వాళ్ళకి కొంత ఆదాయాన్ని కలిగించే ఉద్దేశంతో ఇలాంటి ఎగ్జిబిషన్లో నాబార్డు వారు నిధులు కేటాయించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అట్లాగే ఈ సంవత్సరం తిరునాళ్ళలో భాగంగా ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం కూడా ఏంటంటే, ఎక్కువ మంది ఇక్కడికి మనకి ప్రజలు వస్తారు, ఎక్కువ మంది మనకి బిజినెస్ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ తిరునాళ్ళలో భాగంగా ఈ స్పేస్ని మన గుడి యాజమాన్యం వారు కూడా గుడి యాజమాన్యం వారి దగ్గర తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఏంటంటే మా గుడి యాజమాన్యం వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఈ నాబార్డు నిధుల ద్వారా ఎవరైతే మనం ఐఈఈఆర్డీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటు చేశామో, సో వాళ్ళు కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. వసతుల దగ్గర నుంచి ముఖ్యంగా భోజనం కానీ, లేకపోతే వాళ్ళకి రోజువారీ అవసరాలు కానీ, వాటర్ కానీ, లేకపోతే ఏదైతే అన్నీ కూడా వాళ్ళకి లైటింగ్ కానీ, సఫిషియెంట్ లైటింగ్ కానీ, ఈ స్టాల్స్కి సంబంధించిన కానీ అన్ని రకాల వాళ్ళకి ఐఈఈఆర్డీ స్వచ్ఛంద సంస్థ ద్వారా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.